ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ ఆఖరి బెర్త్ టెన్షన్ తీరిపోయింది. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంకెడ వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో ఆరంభంలో వికెట్లు కోల్పోయిన ముంబై మధ్యలో మ్యాచ్ ని తన వైపుకు తిప్పుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాసేపు మెంటల్ మాస్ బ్యాటింగ్ తో రాజస్థాన్ బౌలర్లను చెడుగుడాడేశాడు. ఇక మ్యాచ్ ముంబైదే అనుకున్న సమయంలో హార్దిక్ వికెట్ కోల్పోవడం, ఆఖర్లో వరుసగా వికెట్లు పడడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ నేరుగా ప్లే ఆఫ్స్ కు వెళ్లగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. వాంకెడ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ల ఆరంభంలోనే అవుట్ కావడం, మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో కనీసం 200 కూడా చేయలేరేమో అనిపించింది. కానీ ఆఖర్లో జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ అందించిన భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోని వికెట్లను కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే నమందీర్ 6 పరుగులు, ర్యాన్ రికల్టన్ 12, అలాగే తిలక్ వర్మ కూడా 3 పరుగులకే పెవిలియన్ కి క్యూ కట్టారు. దాంతో పవర్ ప్లేలోనే ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయింది. అంటే 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జట్టును సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ కలిసి ముందుకు నడిపించారు. ఈ ఇద్దరు 5వ వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విల్ జాక్స్ 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జాక్స్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రీజులో ఉన్నంతసేపు సిక్సర్లు, ఫోర్లతో ముంబై ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అవడంతో మ్యాచ్ మళ్లీ రాజస్థాన్ వైపు తిరిగింది. హార్దిక్ అవుట్ అయిన వెంటనే కార్బన్ బాష్ కూడా వికెట్ ను కోల్పోయాడు. వరుస వికెట్లు పడడంతో ఆఖర్లో రన్ రేట్ పెరగడంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో ఉన్నప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. 18వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ కూడా కాటన్ బౌల్డ్ అయ్యాడు. 42 బంతుల్లో 60 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ 175 పరుగులకే పరిమితమైంది. దీంతో 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో 10వ ఓటమిని అందుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో పంజాబ్ కింగ్స్, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఇక రాజస్థాన్ ఈ నెల 27వ తేదీన న్యూ చండీగఢ్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లు SRH తో తలపడనుంది.